ఎక్స్పెక్ట్ చేశా. అయినా నిజామాబాద్ లో అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని హైదరాబాద్ లో పెళ్లి చూపులు ఏంటండి? వాళ్ళే వారండి మీరు. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకి ఊళ్ళో పొలాలేనా, సిటీలో ఇలాంటి విల్లాలు కూడా ఉంటాయి కదా. ఊహించా. ఐ జస్ట్ ఇమాజిన్. ఈయన పీచ్ పాలకొండయ్య గారు, పీచ్ వ్యాపారం, అమెరికాలో $1 బిలియన్ బిజినెస్. వాళ్ళ ఆవిడ గారు, వాళ్ళ అబ్బాయి బందర్ పిచ్చాయి. బందర్ పిచ్చయ్య. మా నాన్న పేరు పిచ్చయ్య, ఊరు పేరు బందరు. రెండింటిని కార్పొరేట్ స్టైల్లో మిక్స్ చేస్తే బందర్ పిచ్చయ్య. ఇప్పుడు ఎవడు అడిగాడు నిన్ను? అడగకుండా మాట్లాడటం, అడ్డ వెనక్కి ఇరుకోవడం బాగా అలవాటైపోయింది నీకు. ఇండియన్ సంబంధం అన్నారు, ఇటాలియన్ మార్బుల్లో ఉంది. అమెరికా సంబంధం అన్నారు, ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు. సిటీలో పెరిగింది, అందుకే సారీ అలవాట్లేదు. నాన్ ఇడ్ అంకుల్, తన శారీలో ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. గార్జియస్. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం మా వాడికి అలవాటు. నీ జబ్బు గీన కూడా ఉన్నట్టుంది పటేలా. వారం లోపల పెళ్లి అయిపోవాలా, మా బుజ్జమ్మ సేఫ్గా అమెరికా వెళ్ళిపోవాలా. అప్పుడు దాకా మీరు ఈడనే ఉండాలా. సీన్ గడిస్తే ప్రాబ్లం అవుతుందేమో పటేలా. సీనుగాడికి గజగాడికి లంకె పెట్టి వచ్చినానరా, ఆళ్లలో వాళ్ళు తెలుసుకునే లోపు పెళ్లి అయిపోతావి. ఎరా సీన్ గడు వచ్చాడా? లేదన్నా, గజా వచ్చిండు. ఓహో, అంటే గజాగాడు సీనుగాడిని వేసేసాడనమాట. పటేలా సీన్ గడు వచ్చిండు. ఇద్దరు కలిసి మనల్ని వేసేస్తారా పటేలా? Of a new story. Are you ready? మా న్యూయార్క్ లో బిల్డింగ్స్ లో చాలా పొడుగ్గా ఉన్నారు. ఎవరెళ్ళా? Smart boy. ఇప్పుడు గలట షురు అవుతుంది. లేస్ లేస్ జస్ట్ లేస్ ఊడిపోయింది అంతే. మీరు క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇప్పుడు మీ ముందే నీ కూతుర్ని తీసుకెళ్లి చంపుతా. నన్నెవడాపుతాడో చూసి. ఏంది నీ లొల్లి? చంపుతా చంపుతా, ఏ కాలంలో ఉన్నావు? తీసుకెళ్లి చంపడం కాదు, పెళ్లి చేసుకో. పెళ్ళ? నేను పెళ్ళ? యా, యు ఓన్లీ. నిన్న హీరోలా ఛాలెంజ్ చేశావు. సారీ బ్రో, అందుకే రాత్రంతా ఒక ఆడియన్ లో ఆలోచించాను. కత్తితో తండ్రి పొడుచుకొని ఒక్క ఆ కంటెంట్ లో ఆ కంటెంట్ లో ఆ కంటెంట్ లో ఆ కంటెంట్ లో పెయిన్. పెయిన్. నాకు తెలిసిన మనిషి నువ్వు ఉన్న పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటుందని ఫీల్ అయ్యాను. లైక్ 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 ఫ్రెండ్. ఫ్రెండ్. నా ఫ్రెండ్ కి అలా జరుగుంటే ఎలా ఉంటుందో అని ఫీల్ అయ్యాను. అందుకే పోయి పెళ్లి చేసుకో. పెద్ద కూతురు చచ్చిపోతే ఒక 10 రోజులు ఏడ్చాడు, చిన్న కూతురు చచ్చిపోతే ఇంకో 10 రోజులు ఏడ్చి చక్కగా 2వ పెళ్లి చేసుకుని 3 పిల్లలను కంటాడు. ఆయన గంటం, నువ్వు చంపటం. ఇదేనా నీ జీవితం? అందుకని దీన్ని చేసుకుని మావాడు పిల్లల్ని కనాలా? కుదరదు. పెళ్లి చేసుకోమనేది పిల్లల గంటానికి కాదు, పెళ్లి చేసుకుని దీన్ని గిల్లుకి ఇచ్చి టచ్చర్ పెట్టు. ఆ వీడియో తీసి విల్లానికి వాట్సాప్ పెట్టు. సాటర్డే సండే మెగా ఎపిసోడ్ చేయి. రివెంజ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేయి బ్రో. నువ్వు దీన్ని 10 minutes షార్ట్ ఫిల్మ్ లో చూస్తున్నావు, నేను దీన్ని 10 years డైలీ సీరియల్ లో చూస్తున్నాను. కుదరదు. ఇది చావాల్సిందే, నువ్వు చంపాల్సిందే. ఆగు మామయ్య, నువ్వు దీన్ని ప్రేమించావుగా. ప్రేమించాను బ్రో, కానీ నా లవ్ కంటే నీ రివెంజ్ లోనే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది. అందుకే సాక్రిఫైస్ చేశా. ఎవరి కోసం? మనక్క కోసం. మనక్క. ఈ మేల్ అగ్రండి. యువర్ మై ఇన్నర్ సోల్. గివ్ మీ బ్రేక్. యా, వాట్స్ హ్యాపెనింగ్? ఇతను ఎవరు? బుజ్జమ్మలు ఎవరు? హూ ఇస్ దిస్ గాయ్? వాళ్ళ అక్కలు ఎవరు? వాళ్ళక్కని ప్రేమించి చెల్లెందుకు చేసుకుంటున్నాడు? వాళ్ళక్క రివెంజ్ కోసం. వాళ్ళకెవరు? ఆయన లవరు. ఆయన ఎవరు? అంకుల్, యు హావ్ ద లవ్ స్టోరీ. I have so much of confusion. నాకే అర్థం కాదు, నీకేం చెప్పను. వెళ్ళిపోతా. Sorry guys, I just confused. You guys carry on. Let's see the show. నానా Violence of Gaja. Shoot begins shortly. He's my best friend. Yeah, come on. ఆడోడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాక ఇంకా మనం ఎందుకు ఇక్కడ? Will you shut up? నీ మొహం చూసుకున్నావు, పేడు మొహం. అమ్మ మొహం చూడు, పేడ మొహం. రిజల్ట్ ఈ మొహం. కనీసం నెక్స్ట్ జనరేషన్ అలాంటి గ్లామర్ అమ్మాయిని చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్. ఈ లోపల అమ్మాయిని ఏమైనా చేసేస్తే పర్లేదు, వాడు తెలంగాణ ఉన్నాడుగా. సిగ్గుందా నీకు? నన్ను అంకుల్, నా బిడ్డని ప్రేమించి ఆడిని పెళ్లి చేసుకోమంటావేంట్రా? తనేమో నన్ను ప్రేమించినంది, నువ్వు తన నుంచి పెళ్లి చేయనన్నావు. నౌ ఐఎమ్ థర్డ్ పార్టీ, యూనో. ఇగో, నా బిడ్డను ఆడి నుంచి తీసుకురావాలి. ఏం కావాలి చెప్పు. ఏమిస్తా? ఈ విల్లా రాసిస్తా, ఊర్లో ఉన్న పొలం రాసిస్తా, నా సగం ఆస్తి రాసిస్తాను రా. నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తా. మరి నాకు ఇచ్చేస్తున్నారు? ఊహించా. ఐ జస్ట్ ఇమాజిన్. అది అది నాకు కావాల్సిన క్లారిటీ. గజ్జా సీనిగాడు కమింగ్. అన్నా, మన సీన్ వచ్చిండే.
అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. ఏ మామయ్య, నా దోస్త్ వచ్చిండు, దావత్ రెడీ చేయి. హాయ్ మాయా. మామయ్య చెప్పినట్టు కౌముదిని చంపేసుంటే ఓన్లీ వన్స్ ఫసక్ ఈ ఫన్ అంతా మిస్ అయిపోయేవాడిని. సూపర్. తనని పెళ్లి చేసుకుని ఫ్యూచర్ లో పెట్టబోయే టార్చర్ గురించి ఆలోచిస్తూ నేనంత ఆనందంగా ఎంత యాక్టివ్ గా ఉన్నానో చూడు. నాలో రివెంజ్ రేంజ్ ని పెంచాం. నాలో ఇంత చేంజ్ ని తెచ్చాం. సజాక్ లవ్ యూ సీను. అన్నా చూసావా ఎప్పుడు సాడుగుండే అక్క ఫోటోలో ఎలా నవ్వుతుందో. ఫోటో నవ్వటం ఏంట్రా, మీ పిచ్చి పీక్స్ కాకపోతే. భలే నవ్వుతారండి, చాలా బాగా నవ్వుతున్నారు. కూర్చో బ్రో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా పెళ్లి మాత్రం నీ చేతుల మీదుగా జరగాలి. నాకెక్కడ టైం ఉంది బ్రో, నాకు కూడా పెళ్లి ఫిక్స్ అయింది కదా. వావ్, హూస్ ద లక్కీ గర్ల్? నీకు తెలిసిన లేడీసే బ్రో. అవునా, ఎవరు? నా మది హలో, అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఐడియా ఇచ్చి ఇప్పుడేంది ఇది? అప్పుడు వాళ్ళ బాబు నాకు ఇచ్చి చేయనన్నాడు కదా, అందుకే బ్రో నిన్ను చేసుకోమన్నాను. ఇప్పుడు ఆయనంతటా ఆయనే కాలబేరానికి వచ్చి కూతుర్నిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఎంతైనా అమ్మాయిని ఫస్ట్ లవ్ చేసింది నేనే కాబట్టి సీనియారిటీ కోట ప్రకారం అమ్మాయి నాదే కదా బ్రో. అందుకే నేను చేసుకుంటానంటున్నాను. ఏంట్రా జోకులేస్తున్నావా? క్యాజువల్గా చెప్తే ఇదే ప్రాబ్లం అన్నా, కామెడీ అనుకుంటున్నారు. బిల్డప్ ఇచ్చి బేస్ వాయిస్ తో చెప్తే కానీ ఎవ్వడూ బిలీవ్ చేయట్లేదు. కౌముదే నాదే. బ్రో, లైఫ్ లో మనకు ఫిలాసఫీ ఉంది, మొదటి దెబ్బ మనం కొట్టకూడదు. ఒకవేళ కొడితే రెండో దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఆగు, ఏయ్ విను, ఆగు. పట్టుకో పట్టుకో, ఏ పట్టుకో. నీ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి కౌముదిని తీసుకెళ్ళడం నాకు గుళ్ళో గంట కొట్టిన తీసి, కానీ నేను తీసుకెళ్ళను. ఎందుకంటే మై ఫ్రెండ్షిప్ ఇస్ జెన్యూన్. అంతే జెన్యూన్ గా నువ్వు ఫీల్ అయినప్పుడు నువ్వే కౌముదిని తీసుకొచ్చి నాకు అప్పగిస్తావు. నీ ఫ్రెండ్షిప్ నేను ఇంతలా ఎందుకు ఫీల్ అవుతాను తెలుసా? ఎందుకంటే ఈ సొసైటీలో అందరికంటే నువ్వు గొప్ప లవర్వి. అక్క నీలా ప్రేమించేవాడు ఎవరినైనా ప్రేమించగలడు. ఆయన నీ చుట్టూ ఒక నలుగురు నేసుకొని నేను విలన్ని విలన్ని విలన్ అని ఫీల్ అవుతుంటావు, కానీ నీలో ఒక హీరో ఉన్నాడు. హీరో నువ్వు బాజీ గారి సినిమాలో షారుఖ్ ఖాన్ లాంటి విత్ ఇన్ 1 వీక్ నాలో ఫ్రెండ్ నీకు అర్థమై కౌముదిని నాకు అప్పగిస్తావు. ఒకవేళ నేను నీకు కనెక్ట్ అవ్వకపోతే నా కౌముదిని నువ్వే పెళ్లి చేసుకో. నువ్వు హ్యాపీగా ఉండాలన్నా, హ్యాపీగా ఉండాలి. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నువ్వు బాజీ గారి సినిమాలో షారుఖ్ ఖాన్ లాంటి వాడి కళ్ళల్లో నిజాయితీ, మాటల్లో కాన్ఫిడెన్స్, చేతల్లో కేపబిలిటీ. హీస్ నాట్ ఆర్డినరీ మ్యాన్. వాడు ప్రేమించిన అమ్మాయిని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడంటే ఏంట్రా అర్థం? నన్నెంత నమ్మితే నా చేతుల్లో పెట్టి వెళ్తాడు? నువ్వేం చేయలేవని ధైర్యం. అదే అన్నా, నువ్వేం చేయవని నమ్మకం అన్నా. అది ఇప్పుడు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలా లేదా? వాడు ఏమన్నాడు గుర్తుందా? నాలో ఒక హీరో ఉన్నాడన్నాడు. మీరు ఎప్పుడైనా అలా అన్నారా? నిన్ను కార్నర్ చేయడానికి 100 అంటాడు, అన్ని నమ్మేస్తావా ఏంటి? అన్నా నాకేదో నీడు కనబడిందన్నా, కొంపదీసా సీనుగాడేమో అన్నా. అమ్మో, వాడిని అనుమానిస్తే నన్ను అవమానించినట్టే. హీస్ మై ఇన్నర్ సోల్. ఇన్నర్ సోల్ అట్ట తాగు. నా చేత్తో అప్పగిస్తే గాని వాడు కౌముదిని తీసుకెళ్ళడు. పోదామా? వారం రోజులు టైం ఇచ్చినావు, వాడిస్తే తప్ప తీసుకెళ్ళాను. మాట మీద నిలబడవా నువ్వు? ఎమోషన్లో 100 అంటాం. ఎవడైనా కాళ్ళ మీద నిలబడతాడు కానీ మాట మీద నిలబడతాడా? రాపోదాం. నా సెల్లు అల్లుడు రా బయటికి. వస్తున్నా. స్టడీ.
గజా నన్ను మోసం చేశాడనే బాధతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నీళ్లలో దూకేసిన నన్ను అక్కడున్న కొంతమంది కాపాడారు. కానీ నాన్న గజా ఇద్దరు నేను చనిపోయానని అనుకున్నారు. అందరికీ దూరంగా యుఎస్ వెళ్ళిపోదాం అనుకున్నప్పుడే సీను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. జైల్లో గజాని కలిశాక మీ అక్కతో మాట్లాడాను. ఇంకా గజాని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. వాడిని చీట్ చేశాడు బాసు. సీను, ప్రేమంటే మ్యాజిక్ అని అనుకున్నాను. మన ప్రేమించిన వాళ్ళు కాదన్నా అన్కండిషనల్గా ప్రేమిస్తూనే ఉండడం నీ దగ్గరే నేర్చుకున్నాను. గజాకి మా నాన్న మీద ఉన్న పగ నా మీద ఉన్న ప్రేమని దూరం చేసింది. అందుకే అతని ప్రేమ కోసం వెయిట్ చేస్తాను. ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు? లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను. గజా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నా మనసుకే తెలుసు. యాక్సిడెంట్ అయిన పాప ప్రాణాల్ని కాపాడాలని అతని హ్యూమానిటీ తను నాకు పరిచయం కాకముందే అర్థమైంది. సారీ సీను, అక్కకి జరిగిన దానివల్లే నాకు లవ్ అనే కాన్సెప్ట్ మీద రెస్పెక్ట్ పోయింది. అందుకే నేను ప్రేమించినా నీ మీద ప్రేమ లేదని అబద్ధం చెప్పాను. ఐ అండర్స్టాండ్. అయినా అక్క, సీను నీకెలా తెలుసు? చిన్నప్పుడు ఆయిత్య స్కూల్ క్రికెట్ బాల్ స్వీట్స్. సీను ఎగ్జాక్ట్లీ నేనే పోటే. చిన్నప్పుడు వెళ్ళిపోతా ఏమన్నావే పోటే? ఆ సీన్ గారి మొహానికి మక్కే కాదు ఇంకేమై పడదని చెప్పు. నేను నీకు పడాలి కాబట్టి అప్పుడు అలా అన్నానేమో. ఆగదు, ముందు ఆ గజగాడి మనసు మార్చి వాడు తల వంచి నా ఎక్స్ లవర్ మెడలో అదే మీ అక్క మెడలో తాళి కట్టించాలి. తర్వాత మీ నాన్న పటేల్ పుంగి బజాయించి వాళ్ళతో పాటు మనం కూడా చేసుకుందాం పెళ్ళి. అక్క, కెన్ యూ ప్లీజ్ టర్న్? ఇంకా నేను ఆగలేను.